హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలోకి మనలో దేవుని వాక్యాన్ని కొంతసేపు ధ్యానం చేద్దాం. ఇన్ టైంలోనే నేను ముగిస్తాను. రక్షణ బాప్తీసం అంటే ఏంటి? రక్షణ బాప్తీసం వలన కలిగే లాభం ఏంటి, నష్టం ఏంటి? రక్షణ బాప్తీసం పొందడానికి ఆటంకాలు ఏమొస్తాయి? ఎన్ని మాటలు చెప్పారు? రక్షణ బాప్తీసం వలన కలిగే లాభం ఏంటి? రక్షణ బాప్తీసం వలన కలిగే లాభం కలిగితే కలిగింది, లాభం వస్తే ఏమొస్తుంది? నష్టం కలుగుతుంది. రక్షణ బాప్తీసం వలన కలిగే నష్టం ఏంటి? అలాగే చాలాసార్లు బాప్తీసం తీసుకోవాలని ఆశపడుతూ ఉంటాం, కానీ కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని మనం నేర్చుకోవడానికి ఇది 4 వారాల ప్రసంగం. కాబట్టి ఈరోజు రక్షణ బాప్తీసం వలన కలిగే లాభం ఏంటో చెప్తాను. రేపు అంటే వచ్చే ఆదివారం దాని వలన కలిగే నష్టం చెప్తాను. ఆ తరువాత 3వ ఆదివారం వాటిన్నిటి లాభము నష్టము పోగా కొన్నిసార్లు పికప్ అయిపోయి ఉంటాం. అంటే బాప్తీసం తీసుకుందామని ముందంజలో వచ్చి ఉంటాము, కానీ కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలు ఏంటో 3వ వారంలో చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్తే రక్షణ బాప్తీసం వలన కలిగే లాభాలు అంటే లాభాలు రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. చిన్నగా కొత్త నిబంధనలు పౌలు ప్రమాణాలు అంటే పౌలు ప్రయాణాలు, పౌలు ప్రయాణం చేసిన మార్గాలు ఒక సిస్టమేటిక్గా ఉపదేశాన్ని, వాక్యాన్ని అంశాల రూపంగా మనకు అర్థమవులాగున దేవుని కృపను బట్టి, దేవుని ఆత్మ సహాయం బట్టి బోధించడానికి ప్రయత్నం చేస్తారు. చూద్దాం. 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయనను పవిత్రులుగా చేయును. మన పాపమును మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, ఆయన ఏం చేస్తాడంటే సమస్త దుర్నీతి నుండి మనలను ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా చక్కగా సెలవిస్తున్న మాట. మన పాపములను ముందు మనం ఏం చేయాలి? మన పాపములను ముందు మనం ఒప్పుకోవాలి. పిల్లల పైకెత్తండి. మన పాపములను మనం ఒప్పుకున్న తరువాత వాటిని విడిచిపెట్టాలి. చాలాసార్లు చాలా మంది పాపం చేస్తాము, కానీ విడిచిపెట్టడానికి మాత్రము ఏమి రాదు?
ఏమి రాదు? మనసు రాదు, పశ్చాత్తాపపడే గుణము రాదు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుందో తెలుసా? మీ పాపాలను నేను క్షమిస్తాను, మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాను. ఆయన చెబుతున్న మాట, మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు ప్రారంభపు దినం మొదలుకొని, ప్రారంభపు గడియ మొదలుకొని ముగింపు వరకు, అంటే ప్రొద్దుగూకి రాత్రయ్య వరకు నీవు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా దేవా, ఈరోజు నేను ఏదైనా పాపం చేశానేమో, నీ సన్నిధిని బాధ పెట్టానేమో, నీకు ఆయాసకరమైన పని ఏదైనా చేశానేమో, నన్ను క్షమించండి. ఎంతమంది చేస్తున్నాము? ఏ రోజుకు ఆ రోజు అన్ని కార్యక్రమాలను సమయానికి అనుకూలంగా చేసుకుంటూ వెళ్తున్నాం. మరి దేవుని దగ్గరకు వచ్చి పాపములను ఒప్పుకునే ఒకే ఒక కార్యక్రమం ఉంది. మరి దాన్ని చేస్తున్నామా? ఒక భక్తుడు అంటాడు, నీవు పడకకు వెళ్ళే ముందు ఒకసారి ఈరోజు దినము ప్రారంభపు ఏ విధంగా ప్రారంభించబడిందో జ్ఞాపకం చేసుకో. నీవు ప్రార్థనతో విత్తితే ప్రతిఫలాన్ని పొందుతావు. ప్రార్థనతో విత్తితే ప్రతిఫలాలను ఏం చేస్తావు? దాచిపెట్టుకుంటావు. ప్రార్థనతో విత్తితే ప్రతిఫలాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మలుచుకుంటావు. మరి నీ దినం దేంతో గడుపుతున్నావు? దేంతో ప్రారంభిస్తున్నావు? దేంతో నీవు జరిగిస్తున్నావు? చెప్తున్నాడు కదా, మన పాపములను మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అందరూ పాపం చేస్తారు. బైబిల్ అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేదు. ప్రతి ఒక్కరూ పాపము చేసి ఆయన అనుగ్రహించు మహిమను ఏం చేశారు? పోగొట్టుకున్నారు. ప్రతి ఒక్కడు పాపియే. నేను పరిశుద్ధుడను అని గుండె మీద చేతులు వేసుకుని చెప్పగలిగిన వాడు ఎవడు లేడు. కానీ నా ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడను, నేను సుచిత్ర కలిగిన దేవుడను, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువుపరచగలడా? కానీ పాపము పోవాలి అంటే ముందు ఒప్పుకోవాలి, ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత మారు మనసు పొంది పాప క్షమాపణ ఒప్పుకొని ఏం చేయాలంట? మారు మనసు పొంది, అంటే మనస్సును మార్చుకొని పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఏం చేయమన్నాడు? బాప్తీసం పొందమన్నాడు. ఒకడు ఈ నీటిలో కడగబడని ఎడల పరలోకమందు అభిషేకముతో కూడా కడగబడనే. ఏ నీటిలో కడగబడాలి? ఏ ఆత్మతో కడగబడుతున్నావు? ఏ అభిషేకముతో కడగబడుతున్నావు? ఏ వరముతో కడగబడుతున్నావు? ఏ వాక్యముతో దున్నబడుతున్నావు? రైతు పొలాన్ని దున్నినట్టు ప్రతి ఆదివారం సేవకుడు నీ హృదయాన్ని దున్నుతూ ఉంటాడు. కానీ పంట ప్రతిఫలాన్ని ఇచ్చి రైతును సంతోష పెడుతుంది. కానీ మనం ఎక్కడ ఉంటున్నామండి? దున్నబడి ఫలించి ప్రతిఫలాన్ని ఇచ్చి రైతుకు సహకరిస్తున్నామా? మీ పాపములను మీరు ఒప్పుకొనని ఎడల నీకు నాకు పొత్తు అంటాడు కదా. యేసు క్రీస్తు ప్రభు ప్రతి పాపము నుండి నిన్ను నన్ను విడిపిస్తాడు. ఆయన విడిపించడానికే వచ్చాడు. చెప్తున్నాడు కదా, ఒరే బాబు, నీ పాపాన్ని ఒప్పుకుంటే నేను నిన్ను విడిపిస్తా. ఏం చేస్తా? విడిపిస్తా. అంటే మనం ఒప్పుకోవట్లేదు అంటే మనం సంఖ్యలతోనే ఉందామని తీర్మానించుకున్నాం. వాడే ఉన్న రాయించుకున్నామా? దిలీపన్నా రాయించుకోలేదు కదా. చెప్తున్నాడు కదా, మీ పాపములను ఒప్పుకోండి, వాటిని విడిచిపెట్టండి. దొంగతనం చేసేవాడు ఏ రోజుకైనా నేను దొంగని అని తన ఆత్మ తనను ఏం చేస్తుంది? గర్దిస్తుంది.
వ్యభిచరించేవాడు ఏ రోజుకైనా పట్టబడతాడు. అప్పుడు అనుకుంటాడు, నేను ఏం చేశాను? పాపం చేశాను, వ్యభిచరించాను. తప్పు చేసేవాడు ఏదో ఒక రోజు పట్టబడతాడు. పాపం ఏం చేస్తుంది? పాపము ఏం చేస్తుంది? బైబిల్లో చక్కని మాట ఏంటది? పాపము పండి ఏం చేస్తుంది? మరణాన్ని, ప్రతిఫలాన్ని చూపించిందంట. ఒక పంట కాదు, భూఫలమే కాదు ప్రతిఫలాన్ని ఇచ్చేది, ఒక మనిషే కాదు ప్రతిఫలాన్ని ఇచ్చేది. పాపము పండి పరిపక్వ దశకు వెళ్ళి అది చివరికి మరణాన్ని చేకూరుస్తుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ పాపము నా దగ్గరకు వచ్చి చెప్పి దాన్ని విడిచిపెట్టి నేను నిన్ను నీతివంతునిగా చేయాలనుకుంటున్నాను. ఆ నీతికరమైన మార్గమందు నడవడానికి నువ్వేం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? తీర్మానాలు చేయాలి. చెప్తున్నాడు కదా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, అంటే ఒప్పుకొనిన ఎడల అంటే మనం ఒప్పుకోమనే కదా అక్కడ అర్థం. ఒప్పుకోమనే కదా అర్థం. ఒప్పుకోకుండా తిరుగుతామనే అర్థం. అందుకు చెప్తున్నాడు భక్తుడు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల. చదవండి ఒకసారి, తెలుగున్నా గట్టిగా చదువు. ఎవరంట? ఎవరు? దేవుడు నమ్మదగిన వాడు. నీవు ఒప్పుకొనిన వెంటనే ఆయన నీ పాపం విడిపిస్తాడు. ఎందుకు? ఆయన నమ్మదగిన వాడు. మాట ఇచ్చి మరలా తప్పుటకు నేను నరుడను కాను. నేను నరుడనైతే మరలా తప్పుతాను. నేను నీతిమంతుడు, నేను నమ్మదగిన వాడను చెప్తున్నాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అతడు నీతిమంతుడును. కనుక ఏం చేస్తాడంట? ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు. ఒక మాట చెప్పమంటారా? జరిగిన సంఘటన చెప్పమంటారా? హైదరాబాద్ ప్రాంతంలో రోజు 4 యవనస్తులు కలిసి ఒక పాస్టర్ గారిని చంపేశారు. హైదరాబాద్ ప్రాంతంలో 4 యవనస్తులు కలిసి ప్రతిరోజు బాలేదని ఆయన్ని చంపేశారు. చంపేసిన తరువాత ఈ యవనస్తులు ఎటువంటి పారిపోయారు. పారిపోయిన 4 రోజులకి పోలీసుల చేతికి చిక్కారు. చిక్కిన వెంటనే వాళ్ళను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ అనగా కోర్టు ముందు హాజరుపరిచారు. ఎప్పుడైతే కోర్టు ముందు హాజరుపరిచారో వీళ్ళకు ఉరి శిక్ష వేయటానికి జడ్జి నిలబడబోతుండగా ఆ ఇంట్లో ఆ సేవకురాలు యొక్క భార్య యాజకుని యొక్క డైరీ తీసుకుని వచ్చింది. అందులో ఏమనుంది తెలుసా? నేను కొందరి చేతుల్లో హతసాక్షి అవుతానని నా ప్రభు నాతో చెప్పాడు. నేను కొందరి చేతుల్లో చచ్చిపోతానని నా ప్రభు నాతో చెప్పాడు. ఈరోజు నా దినచర్య రాస్తూ ఈరోజు నేను హతసాక్షిని అవుతానని ఈరోజు తెల్లవారుజామున నా ప్రభు నాతో చెప్పాడు. కాబట్టి నన్ను చంపిన వారిని శిక్షించకుండా ప్రేమించి క్షమించండి. ఇదే నా చివరి కోరిక. ఎక్కడో జరగలేదండి, ఇదే హైదరాబాద్లో జరిగింది. ఎక్కడ? మన పక్కన హైదరాబాద్లో జరిగింది. అప్పుడు దేవుని బిడ్డారు. వీళ్ళని మార్చింది ఏంటండి? క్రీస్తు ప్రేమ. నేను వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. చంపిన వాడిని క్షమించమనంటే ఏంటి? మహా ఉద్రేకముతో భార్య, పిల్లలు, బంధువులు అందరూ ఉన్నా
ఆ డైరీ తీసుకెళ్లి చూపించాడు. నేను కొందరి చేతిలో హతసాక్షిని అవుతాను, హతసాక్షి అయ్యబడిన తరువాతే నాకు పరలోకము సమీపించబడుతుంది అని రాసి చనిపోయి, ఇది నా చివరి కోరిక, మీరు తీర్చగలిగింది అని రాశారు. కోర్టు కొన్ని కారణాలు వాళ్ళకి విధించి విడిచిపెట్టింది. వారిలో ఇద్దరు సువార్థికులుగా తూర్పు గోదావరి జిల్లాలో పరిచయం చేస్తున్నారు. ఒకడు సేవకుడుగా పశ్చిమ గోదావరి జిల్లాలో పరిచయం చేస్తున్నారు. ఇంకొకడు దేవుని పనిలోనే ఉన్నాడు. ఆ చంపినవాడు ఆ చనిపోయిన సేవకుని పేరు బాప్తీసం పొంది స్టీఫెన్ గా నామకరణం చేసుకొని ఆయన వదిలి వెళ్ళిన పరిచర్యను, ఆయన అప్పగింపబడిన ఆ సమర్పణ జీవితానికి అతీతగా ఈ యాజకుడు రాత్రింపబడు పరిచర్య చేస్తూ తిరుగుతున్నాడు. ఎవరు మార్చారు? దేవుని పరిచర్య, దేవుని ప్రేమ. నేను కొందరి చేతుల్లో చనిపోతాను, ఇది రుజువు. కానీ నన్ను చంపిన వాడు ఏదో రోజు మారక, ఈరోజు నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారేమో, వారి మీద శపించి దూషించి పాపం చేస్తున్నావేమో. ప్రభు చెబుతున్నాడు, వాటన్నిటిని విడిచి నా దగ్గరకు ఒప్పుకో, నేను నీకు ఏం చేస్తాను? పరిశుద్ధాత్మను దగ్గర చేసి నీ పాపములను క్షమించుటకు సిద్ధముగా ఉన్నాను. భవిష్యత్తు మీద ఎప్పుడైనా వాళ్ళని తీసుకొస్తాను. అప్పుడు దేవుడు బిడ్డలారా, భయంకరమైన శిక్ష విధించిన దేవుని ప్రేమ వాళ్ళను దగ్గర చేసింది. మన పాపములు మనం ఒప్పుకోవాలి. ఆ రోజు వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా పారదర్శకమైన పరిచర్య చేస్తున్నారా? నన్ను ఒప్పుకున్నావా? నువ్వా? నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించమని నువ్వు ఒప్పుకొని కన్నీరు విడిచినప్పుడు నా ప్రభువు ఆకాశము నుండి తన మెల్లని స్వరం నీకు వినిపిస్తాడు. మన నమ్మకమైన మంచి దాసుడా అని చెప్తున్నాడు. మీ పాపములు మీరు ఒప్పుకొని ఎడల మీరేమవుతారంట? మీరేమవుతారు? మీ పాపములు మీరు ఒప్పుకొని ఎడల క్షమాపణ పొందుతారు, తదనంతరము నీతిమంతులుగా పిలువబడతారంట. ఈరోజు గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలమా? నేను నీతిమంతుడను. చెప్పగలమా? నా మాటలు అర్థమవుతుందా? చెప్పగలమా? చెప్పలేదు. ఎందుకో ఏదో ఒక కోణంలో పాపం చేస్తూ ఉన్నాం, కానీ వాటిని విడిచిపెట్టుటకు మనసు రావట్లేదు. ఒకటి చెప్తానండి, పాపం చేయటానికి ఎంత ధైర్యంగా వెళ్తున్నావో మరి దాన్ని అంతే ధైర్యంగా విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టాలా? ఇవ్వనా? విడిచిపెట్టాలి. ఎంత ధైర్యంగా, ఎంత పట్టుదలతో, ఒక తప్పుడు స్వభావంతో ఏదో ఒక కోణంలో భక్తుడైన సమయంలో అంటాడు, మీ నిమిత్తము నేను పాపం చేసిన వాడిని. దేని నిమిత్తము? ప్రార్థన చేయకపోతే మీ నిమిత్తము నేను పాపం చేసిన వాడిని. దొంగతనం చేస్తే, వ్యభిచారం చేస్తే, జారత్వం చేస్తే, నరహత్య చేస్తేనే కాదు పాపం. ఇక్కడ మాటలు అక్కడ, అల్లరితో కూడిన ఆటపాటలు, సమయానికి దేవుని సన్నిధానానికి రాక, దేవుని బిడ్డల కొరకు విజ్ఞాపన చేయక, ప్రభు చెప్పినట్టు నడవకుండా ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నా కూడా పాపం చేసిన వాళ్ళనే. నీకు విరోధముగా నేను పాపము చేసి తిని అంటున్నాను. ఈ పరిశుద్ధ బల్లారాధన కార్యక్రమంలో ప్రభువునితో మాట్లాడుతున్నాడు. నీ పాపములను ఒప్పుకో,
నా మందసము ఎదుట నువ్వు క్షమాపణ పొందడానికి సిద్ధపడు. నేను నిన్ను నీతిమంతులుగా తీర్చుటకు సిద్ధముగా ఉన్నాను. మొట్టమొదటిదేంటి? మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడేమొస్తుంది? క్షమాపణ కలుగుతుంది. రెండో మాట, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును. మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన ఏంటి? క్షమించగలిగిన స్థితి యేసుక్రీస్తు ప్రభు దగ్గర దొరుకుతుంది. ఈరోజు మానవులు ఎవరు క్షమించరు. తప్పు చేశాము అంటే అరే వాడు దొంగలా అంటారు. అంతేగాని తెలుసో తెలియదు తప్పు చేశాడురా, వాడిని క్షమించి వదిలిపెట్టేద్దాము అన్న ఆలోచన ఎవరికి ఉండదు. కానీ ప్రభు చెప్తున్నాడు, మీ నిమిత్తము నేను నలగబెట్టబడ్డా. ఏం చేశాను? మీ నిమిత్తము నేను నలగబెట్టబడ్డాను. మీ నిమిత్తము నేను శిథిలమైపోయాను. మీ నిమిత్తము నేను నలగబడ్డాను, చనిపోబడ్డాను. మీ కొరకు నేను హతసాక్షిమయ్యాను. మీ కొరకు నేను ప్రాణములు విడిచాను. అయినను మీరు మీ పాపమును ఏ పాపము చేసినా క్షమించగలిగిన సమర్థుడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు. చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరికీ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు ప్రైజులో తను ఎందరూ అంగీకరించారో వారందరినీ తన నామముందు ఆయన ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడంట. చెప్తున్నాడు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచబడిన వాడికి తన పిల్లలుగా నామకరణం చేస్తాడంట. ఇప్పుడు నీవు దేవుని తండ్రి అని పిలవచ్చు. ఎప్పుడు బాప్తిసం పొందినప్పుడు, బాప్తిసం పొంది ఆయన అంగీకరించినప్పుడు ఆయన్ని తండ్రి అని పిలవచ్చు. తను ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరినీ ఆయన పిల్లలకు ఆయన ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. ఈరోజు కన్నవాళ్లను కన్న కొడుకులే విడిచిపెడుతున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ బిడలు నిన్ను విడిచిపెట్టినను, నీ బిడలను నిన్ను దూరపరిచినను, నేను నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటా, నేను నిన్ను కాపాడుతూనే ఉంటా, నేను నిన్ను అభిషేకిస్తూనే ఉంటా, నేను నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తూనే ఉంటా.
నేను నీ చేయి కట్టి నడిపిస్తూనే ఉంటాను. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, ఆయన అంగీకరించిన వారు మనసు పొంది పాపములను ఒప్పుకొని బాప్తిసం పొందేవాడికి ఆయన తన పిల్లలుగా అధికారం ఇస్తాడట. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఏ కోణంలో ఆలోచిస్తున్నావు? ఏ నీడ కింద ఉన్నావు? ఏ ప్రతిఫలం పొందాలని ఆశపడుతున్నావు? చెప్తాడు కదా ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. ఎప్పుడు? మారు మనసు పొంది పాప క్షమాపణలు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నప్పుడు నీ పేరు జీవ గ్రంథమందు రాయబడుతుందంట. జీవ గ్రంథంలో పేరున్నవాడే పరలోకానికి వెళ్తాడు. జీవ గ్రంథమందు పేరు లేనివాడు పరలోకానికి వెళ్ళడు. నీ పేరు ముందు జీవ గ్రంథంలో రాయబడాలి అంటే నీవు నీతిగా ఉండాలి, దేవునికి నచ్చినట్టు ఉండాలి. నీ ఇష్టానుసారంగా బ్రతుకుట విడచి దేవుని వాక్యానుసారంగా జీవించే అనుభవంలోకి రావాలి. ఒక గొప్ప ప్రార్థనా పరుడు అంటాడు కదా, ఇదిగో ప్రార్థనే నాకు ప్రారంభపు భోజనం అంటే. ఏంటంట? ప్రార్థనే నాకు ప్రారంభపు భోజనం. చెప్పాను కదా ఇందాక, హైదరాబాద్ లో ఎంతగా ఒక వ్యక్తి ప్రాణం తీసిన వాడిని శిక్షించకుండా వదిలిపెడతారా? వదిలిపెట్టరు, అంత సామాన్యంగా వదిలిపెట్టరు. కానీ ఆయన అంటాడు, నేను కొందరి చేతుల్లో హతసాక్షిని అయ్యాను, కొందరి చేతుల్లో హతసాక్షిని అవుతాను. నా ప్రభు ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చాడు, హతసాక్షిగా నేను మారిన వాడు నన్ను చంపిన నీ ప్రేమ, మీరు నా ఎందుకు నాకు ఏదో చేయాలి, నా కుటుంబాన్ని ఆదుకోవాలని అనుకుంటున్నారు కదా, అదేంటో వాళ్ళను క్షమించి విడిచిపెట్టేయండి. ఒక్కసారికి కోర్టు ఇచ్చిన ఆర్డర్కి, జడ్జిమెంట్కి షాక్ అయిపోయారు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తారు, పరిశుద్ధ గ్రంథము. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తాడో కూడా. వాక్యమును బట్టి జీవించాలి, వాక్యమును బట్టి నడవాలి, వాక్యమును బట్టి బండ మీద నిలబడాలి. నేను వెంటనే దేవుని ఆత్మ నేను ఈరోజు కష్టాల్లో ఉన్నాను, సమస్యల్లో ఉన్నానన్నా, వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుంటానన్నా అన్నావంటే వచ్చే సంవత్సరం నువ్వు ఉంటావో లేదు. గడిచిన కోవిడ్ దినాల్లో చాలా మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నీవు సురక్షితంగా బ్రతికావు అంటే దేవుని కృప కాదా? దేవుని కృప లేదా? నీ కృపయే నన్ను ఆదరించింది, నీ కృపయే నన్ను చేరదీసింది, నీ కృపయే నన్ను బలపరిచింది, నీ కృపయే నన్ను ఇదిగో సజీవునిగా ఈ సజీవులతో ఆరాధించుటకు. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ కూలించుటకును, బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నా స్థితి ఏమగును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధించి. ఎలా అంట?
మనసారా ఆరాధించి బ్రతికిస్తానయ్యా. ఒంటరి పోరును నన్ను విసగించిన పాడండి రాదా మందు మిత్రులు నా చేయి విడచిన ఒంటరైనాడే 1000 మంది అన్నావు. నీదు కృపతో నన్ను ఆదరించావు. నీదు ప్రేమలో నన్ను ప్రేమించావయ్యా. సజీవునిగా ఇలలు నిలబెట్టావయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధించి బ్రతికేస్తానయ్యా. ఎలాగంట ఎలా సగం హృదయంతోనా? మనసేమో మనిషి ఎక్కడ, మనసేమో ఇంటికడ. అలా మనసారా ఆరాధించి నా జీవితంలో బ్రతికేస్తాను. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, ఆరాధించుకునే ఒక గొప్ప అవకాశం. చెప్తున్నాడు, పాపమును విడిచిపెట్టు, పశ్చాత్తాపపడు, బాప్తిసమును పొందు, నీతిమంతునిగా పిలువబడతావు, ఆయన పిల్లలుగా పిలువబడతావు. 3వది జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది. కొంతమంది ప్రార్థన చేసుకుంటాం, ప్రభువా బాప్తిసం పొందాలని, బాప్తిసం పొందాలని, బాప్తిసం పొందాలని తీర్మానం చేసుకొని వెనక్కు సందర్భానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాం. అని చెప్తున్నాడు, రేపేమి జరుగుతుందో నీకు తెలియనా? తెలుసా? ఈ రాత్రికి నిమిషము గడిచి నిమిషానికి ఏమి జరుగుతుందో నీకు తెలియనా? ఒకరోజు ఒక భక్తుడు మాస్టర్ గారితో అన్నాడంటనా, వచ్చే జనవరి గుడారాల పండుగ, వచ్చే జనవరి కూటాలకు నేను బాప్తిసం తీసుకుంటానన్నాడు. జనవరి 1 రోజు, అమ్మో దీనికి దండం, ఇది తాగితేనే అమ్మ గడ్డము, అమ్మో దీనికి దండము. క్రిస్మస్ పండగకు మందు, ఆ జనవరి పండగకు మందు, మట్ల ఆదివారం మందు, మంచి శుక్రవారం మందు, తాళి కట్టినప్పుడు మందు, తాళి తెచ్చినప్పుడు మందు, ఎటువైపు వెళ్ళిన మందు లేని బ్రతుకు లేనే లేదు. అమ్మో పాట పాడుకుంటూ తందనాలు ఆడుతున్నాడు అక్కడికి. బాగా హెవీ దెబ్బలు తాగాడు, రోడ్డున పడ్డాడు. నీళ్లు తాగించడానికి కూడా ఎవరు లేనందున అక్కడికక్కడే ఏమన్నాడు? యాజకుడు బతిమలాడాడు, బాప్తిసము పొందుకో, పరలోకము సంభవిస్తుంది. వాయిదాలు తీసుకుంటూ వచ్చాడు. క్రిస్మస్ అడిగాడు, జనవరి అన్నాడు, జనవరికి అడిగాడు, కూటాలకు అన్నాడు, కూటాలు దాకా ఉన్నాడా? ఇప్పుడు ఆత్మ ఎక్కడికి ఇచ్చే నరకానికి వెళ్ళిపోయింది. బగ మండుతూ ఉంటుంది, అగ్ని ఆగదు, పురుగు చావదు, భయంకరమైన అగ్నిగుండంలో పడిపోయి యాతన పెట్టబడుతున్నాడు. లాజరు ఏమంటున్నాడు? ధనవంతుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యో తండ్రి అయిన అబ్రహామా, నా గుర్తు తడుపుటకు నీ దగ్గరున్న లాజర్ని ఒక చుక్క నీటి చేత పంపించు. అబ్రహాము చాలా సౌమ్యంగా సమాధానం ఇస్తాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అంటాడు. ధనవంతుడా, భూమి మీద చాలా మంది ఉన్నారు, వాళ్ళు బోధించినప్పుడు నీవు వినలేదు.
ఇక్కడికి వచ్చి దాహం అంటే ఎలా? భూమి మీద సుఖభోగాలు అనుభవించావు, తినడానికి ఉందని, కట్టుకోవడానికి ఉందని, సహాయం అని అడగడానికి వచ్చిన వాడిని తరిమి కొట్టావు, ఏమీ పెట్టకుండా చేసావు. ఇప్పుడు ఈ లాజరు భూమి మీద ఉన్నప్పుడు తన అడిగిన వారందరికీ సహాయం చేశాడు. అందుకు ఇతనికి పేదరికంలో ఉన్న ఇతనికి పరలోకము దక్కింది, నీకు నిత్య నరకము దక్కవలసి వచ్చింది. నా పెద్దలు ఆ బగబగా మండుచున్న అగ్నిగుండములోనికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి అంటే ఒక్కసారి ఆలోచించి, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నావు, ఉపయోగం ఏంటి? ఇప్పుడు నేనున్నాను, నా పేరుకు ముందు ఇంటి పేరు లేకపోతే ఎవరైనా లెక్క చేస్తారా? ఎగ్జాంపుల్కి పెళ్లి చూపులకే వెళ్ళాము, మీ ఇంటి పేరు ఏంటి అని అడుగుతారా? అడగరా? మీ కులం ఏంటి అంటారు, అన్ని అడుగుతారు కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, వచ్చినప్పుడు అంటాడు, నీవు బాప్తీసమును పొందావా? పాప క్షమాపణలు విడిచిపెట్టావా? యేసు ప్రభు అంతటి వాడే యోహాను దగ్గర ఇది ఇప్పుడు జరగవలసి ఉన్నదని చెప్పి తల వచ్చి బాప్తీసం పొందాడు. యేసు ప్రభు కదా, దేవుడు కదా, మరి ఆయన పొందాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు పొందాడు? మాదిరి చూపించాడు, తను తాను వ్యక్తునిగా తగ్గించుకున్నాడు. ఆయన మనుష్య కుమారుని రూపంలో వచ్చాడు కాబట్టి మనుషులు ఏ విధంగా ఉంటారో చూపించాడు, ఇలా ఉండాలి అని నేర్పించాడు. తల వచ్చి బాప్తీసం పొందాడు. నేను దేవుణ్ణి కదా, మానవుని రూపంలో బాప్తీసం పొందడం ఏంటి అని అనుకోలేదండి. తను తాను తగ్గించుకొని రెట్టుడైపోయి బాప్తీసం పొంది మనందరి కొరకు కలువరి గిరికెక్కిన వాడు మనం ప్రకటిస్తున్న ప్రభు చెప్తున్నాడు కదా, నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? చెప్పగలరా? నా పేరు జీవ గ్రంథంలో ఉందండి అని ఎవరైనా ధైర్యంగా చెప్తారా? మరి ఏ రోజైనా ప్రార్థన చేశావు, ప్రభువా ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను, ప్రతి ఆదివారం అటెండెన్స్ దొరుకుతున్నాను, మరి నా పేరు మెయిన్ రికార్డులో ఉందా? మనకు వచ్చే శాలరీ 2 రోజులు ఆలస్యం అయింది అంటే నా పేరు పార్ట్ 1లో లేదా? దేంట్లో? నా పేరు మొట్టమొదటి పార్ట్లో ఎందుకు రాలేదని తహతాలాడిపోతూ ఉంటాం. అలాగే ప్రభువును కూడా అడుగు, ప్రభువా నా పేరు ముందస్తు స్థానంలో ఎందుకు లేదు? ముందస్తు స్థానంలో నేను ఎందుకు వెనకబడిపోతున్నాను? నా కుటుంబం ఎందుకు వెనకబడిపోతుంది? నేను భక్తికి ఎందుకు వెనకబడిపోతున్నాను? దేనికి? భక్తికి ఎందుకు వెనకబడిపోతున్నాను? భక్తిలో నేను ఎందుకు తగ్గిపోతున్నానయ్యా? నా విశ్వాసము సన్నగిలిపోతుంది. దయతో నన్ను మన్నించమని ఏనాడైనా కన్నీరు విడిచావా? దయతో నన్ను క్షమించమని ఏనాడైనా రోధించావా? ఏనాడైనా పశ్చాత్తాపపడ్డావా? ఇకనైనా ఇప్పటి వరకు రక్షణ బాప్తీసం లేదేమో. రక్షణ బాప్తీసం ఉంటేనే నీవు నీతిమంతుడుగా పిలువబడుటకు అధికారం, నీవు దేవుని కుమారులగుటకు అధికారం, నీ పేరు జీవ గ్రంథంలో ఉండటానికి బాప్తీసం పొందాలి. తను తాను రిక్తునిగా అలవరుచుకోవాలి. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు ఇంటిగా చదువుకోండి. 13 నుంచి 18 వరకు అక్కడ ఉంటుంది, నేను 2వ రాకడలో ఎత్తబడతాను అనేది నిరీక్షణ నీకుందా? నేను 2వ రాకడలో ఎత్తబడతాను అన్న నిరీక్షణ నీకుందా? గొర్రె పిల్ల విందులో నేను పాలు పొంగులు పొందుతాను. ఎక్కడ?
7 సంవత్సరములు పెళ్లి విందులో పాల్గొంటాడు. గొర్రెపిల్ల విందులో, 1000 ఏళ్ల పెళ్లి విందులో నేను పాల్గొని పొందుతాను. ఒక బలమైన వైరాగ్యముతో కూడిన సమర్పణ ఈరోజు నీకుందా? ఒకసారి ఆలోచించుకుంటాను. అయ్యా, తెలుసో తెలియకో నాడు రక్షణను పోగొట్టుకుని జీవించాను. ఇకనైనా రక్షణను కాపాడుకుంటాను. నీకు ఇష్టమైన బిడ్డలు బ్రతకడానికి ప్రయత్నం చేస్తాను. ఈనాడు నా ఇష్టానుసారంగా జీవించాను, కానీ ఈ చిత్తానుసారంగా జీవించాలని ఆశపడుతున్నాను. నా వైపు ఒకసారి కనుదృష్టి పడుతాను అని ప్రార్థన చేయి. దేవుడు అంటాడు, దేవుని రాజ్యము పరలోకమును స్వతంత్రించుకునే అవకాశం నేను నీకు ఇస్తాను కదా. చివరి ఒక మాట చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెందునా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరే స్నేహితుడానైతే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో యేసయ్యా, ఏమని వివరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున నీ శ్రమలలో పాలుందుటయేనా నియమమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వరసుడానైతి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో యేసయ్యా, ఏమని వివరింతునో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భక్తుడు అనుకుంటున్నాడంట, నేను నీ సొత్తుగా ఎలా మారాను? ఎలా మారితే నేను నీ సొత్తు అయ్యాను? నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. దేన్ని? పరిచర్య, అప్పగింపబడిన పరిచర్యను ఏం చేయాలంట? తుదముట్టించాలి. ప్రతిరోజు చెట్టుకు నీళ్లు పోసి ఎలా అభివృద్ధి చేస్తామో పరిచర్యకు కూడా ప్రార్థన అనే నీటిని పూసి నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నేను కోరే నీ స్నేహితుడానైతి. ఎక్కడ? నీ సన్నిధిలో ఉన్నప్పుడే నీ స్నేహితుడయ్యా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించెనో యేసయ్యా, ఏమని వివరింతును. ప్రైజ్ లార్డ్. చదవండి మత్తయి సువార్త. చదువు 25:34.
నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు నేను ఆకలి హల్లెలూయా హల్లెలూయా. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా ఎక్కడికి రావాలంట? లోపలికి రండి. ఎప్పుడు ఎప్పుడు? ఇప్పుడు బాప్తిసం లేని వాళ్ళందరూ ఆశీర్వదించబడలేదని అంటారా? అంటారా పాస్టర్ గారు? అంటారా? మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా. లోకము ప్రారంభము మొదలుకొని నేను నీ కొరకు ఆకలి కొన్న విషయము జ్ఞాపకం తెచ్చుకో. నేను నీ కొరకు నిర్మించిన ఆ మహత్తరమైన రాజ్యము కొరకు నీవు సిద్ధపడు. నేడు రేపు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వాడు. ఇది మన ఊరు కాదు, మన దేశము కాదు. ఇది మన ఊరు. మనం నివాసము చేసే పట్టణం ఏది? పరలోకం. పరలోకం. యాత్రికులం యాత్రికులం యాత్ర కీటకములను వేటినంటారు? యాత్ర కీటకములను వేటినంటారు? ఏ ఊరు నుంచి ఇంకో ఊరు? యాత్ర కీటకములు. మనం యాత్రికులం. యాత్ర చేసి మన నివాస పట్టణానికి వెళ్ళవలసిన వారమే. ఏదో ఒక రోజు ఈ లోకమును విడిచి వెళ్ళిపోవలసిన వాళ్ళం, ఇక్కడ స్థిరంగా ఉండవలసిన వాళ్ళం అయితే కాబట్టి మన యాత్రను మనం తొలగించుకొని దేవుని చిత్తానుసారంగా వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పాపక్షమాపణ ఒప్పుకొని రక్షణ బాప్తీసాన్ని పొందవలసిన వారమై. చివరిగా అంటాడు రోమా పత్రిక 8:1 నీవు ఎలాంటి శిక్ష అనేది బాప్తీసం పొందిన వాడికి ఎలాంటి శిక్ష ఉండదంట. చదువుతారా? 8:1 క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. మారు మనసు పొంది పాపక్షమాపణ ఒప్పుకున్న వాళ్ళందరికీ ప్రభు చెప్తున్నాడు, నీవు బాప్తీసం పొందావు కదా, నీకు ఎలాంటి శిక్ష విధించబడదు. పాస్టర్ గారు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోమన్నావు, బాగానే ఉంది, తీసుకున్నానుగా, ఇంకా పాపం చేస్తే శిక్ష ఉండదా అని అంటారేమో. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి? క్రీస్తునందున్న వాడివైతే పాపం చేయడానికి నీవు ఏం చేస్తావు? పూనుకోవు. యేసు ప్రభుని బాధ పెట్టే పనులు చెయ్యం. హృదయ వాంఛలు తీర్చువాడా, హృదయ పాలకుడా, నా హృదయ వాంఛను తీర్చువాడా, హృదయ పాలకుడా, నా చెంత చేరి ముచ్చటించి ప్రేమను పంచావు, నా చెంత చేరి ముచ్చటించి ప్రేమను పంచావు. నేను నీ వాడను, నీవు నా ప్రియుడవు యేసయ్యా, నేను నీ దానను, నీవు నా ప్రియుడవు యేసయ్యా. హృదయ వాంఛను తీర్చువాడా, హృదయ పాలకుడా. కాబట్టి నా ప్రభువు నందు ప్రియ దేవుని బైబిల్ చెప్తుంది, నీ పాపములు నీవు ఒప్పుకుంటే నీకు శిక్ష లేదు, నీతిమంతుడుగా పిలువబడతావు. రెండవది, దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా అధికారం పొందుతావు. మూడవది, జీవ గ్రంథమందు నీ పేరు లిఖించబడి ఉంటుంది. నాలుగవది, దేవుడు నీకు ఏ శిక్షను విధించడంట. ఏం చేస్తాడు? ఏ శిక్షను విధించడు. కాబట్టి
ఇంకా బాప్తీసం పొందాల్సిన వాళ్ళు ఉంటే బాప్తీసాలు పొందండి. నేడో రేపు ఈ లోకము యాత్ర ముగించవలసిన వారమే ఉన్నాము కాబట్టి సమస్తమును సమకూర్చబడి సిద్ధపడి ఉన్నప్పుడు దేవుడు 1000 ఏళ్ల పెళ్లి విందులో ఆయన రెండవ రాకడకు వచ్చినప్పుడు నిన్ను నన్ను తీసుకొని వెళ్తాడు. ఒక రైలు ప్రయాణం కొరకు మనం ముందుగా వెళ్ళి ఎలా సిద్ధపడతామో ఏం చేస్తాం? నువ్వు వెళ్ళేంత వరకు ఆగిద్దా అది? దానికోసం నువ్వు వెళ్తావా? నీకోసం అది ఆగిద్దా? దానికోసమే మనము ముందుగా సిద్ధపడి వెళ్తాం. ఆ టికెట్ కొనడానికి తొందరగా 1 గంట ముందుకు వెళ్తాం. ఎక్కడ మిస్ అయిపోతుందని. రక్షణ కూడా అంతే. ఆలస్యము చేసే కొలది అది ఆడ మిస్ అయిపోయిందో అన్న ఏముండాలి? ఆతృత ఉండాలి, భయం ఉండాలి. అది మిస్ అయిపోతే నా పరిస్థితి ఏంటి అన్న భయం ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని తన బిడ్డలుగా అంగీకరించుటకు అవకాశము, అధికారం ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో ఉంచి భద్రపరిచి సాతానుడు దొంగలించకుండా ఉంచునుగాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమపూర్ణుడా, పరిశుద్ధుడైన దేవ, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. పరిశుద్ధ బల్లారాధన కార్యక్రమంలో మేము ఈ మొదటి ఆదివారం, ఈ మాసం 5 మాసాలు ఎగిరిపోయింది ప్రభువా. 6వ నెలలో మేము వచ్చి ఉన్నాము. ఈ కృప దయచేయండి. నిజమే, మేము మా పాపములను ఒప్పుకోవాలి. ఎంత తండ్రి ఆతృతగా చేస్తామో, ఎంత ధైర్యంగా పాపం చేస్తామో అంతే ధైర్యంగా ఆ పాపాన్ని ఒప్పుకునే కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన ఆటంకాలన్నింటినీ లయపరచండి. దీనుడను అల్పుడైన నేను నీకు అప్పగించుకుంటున్నాను నాయన. ఈ చిత్తాన్ని జ్ఞాపకం చేసుకుని బాప్తీసం పొందవలసిన బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారిలో ఒక ఆశ పుట్టించండి. వారికి ప్రభువా ఆశ నేర్పించమని ప్రార్థిస్తున్నాను. నేను బాప్తీసము తీసుకొని ప్రభుకి ఇష్టడుగా బ్రతకాలన్న వైరాగ్యమును పుట్టించమని ప్రార్థిస్తున్నాను. బాప్తీసము తీసుకొని కూడా మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.